నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదు. కాంగ్రెస్ సర్కారు మోసపూరిత పాలనలో తెలంగాణలో ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. ఎటు చూసినా ఎండిన పంటలు, కరెంటు కోతలు, రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి చేసిన మోసానికి ఇప్పుడు బ్యాంకర్లు రైతులను నడి రోడ్డుకు ఈడ్చుతున్నారు. నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఒకవైపు రైతులు ఆగమవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పార్లమెంట్ ఎన్నికల కుతంత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మునగాడు అయిపోయాడు వాడు. ఇప్పుడు మనకు చంపేటట్టు ఉండు, ఆయన మనం చంపేటట్టు ఉన్నాడు. కేసీఆర్ ఉంటేనే మనకు అన్ని చివరికి అన్ని పిల్లలు లేకుండా మంచి బతికినా సాధినా చేసి ఉన్నాడు. అన్నిటికీ సేవ చేసుకుంటూ వచ్చిండు. ఏ చెర్ల నీళ్లు, ఏ బావిలో నీళ్ళు, ఏ బోర్ వేసినా, ఎన్ని బోర్ వేసినా 20 బోర్లు వేసినా నీళ్ళు లేకుండా అయిపోయాయి. వాడు ఉంటే ఎమ్మెల్యే ఉంటే మంత్రులు ఉంటే ఏమో లాభం. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. నీరు చూడనైన చూడరెవ్వరు. తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి. ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. కేసీఆర్ ఎక్కడున్నా ఆయన తండ్లాటంతా తెలంగాణ కోసమే. నాడు ఉద్యమ సమయంలో అయినా, సీఎంగా ఉన్నా, అధికారం పోయినా ఆయన తెలంగాణ కోసమే నిలబడ్డారు. తెలంగాణకు కష్టమొస్తే ముందుండి కొట్లాడే నాయకుడయ్యాడు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ యాసంగి సీజన్లో నీళ్లు లేక రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు కోతలకు తోడు సాగునీరు లేకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. కాళేశ్వరంపై కుట్ర, కేసీఆర్పై పగతో రైతన్నను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుపించుకు తింటోంది. పంటలు ఎండిపోయి రైతు తన్లాడుతుంటే సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోలేదు, భరోసాను ఇవ్వలేదు. కానీ కేసీఆర్ మాత్రం తానున్నానంటూ రైతుల కన్నీరు తూడుస్తున్నారు.
ఎండిన పంటలను చూసేందుకు ఆరోగ్యం బాగా లేకపోయినా రైతుల వద్దకు వెళ్లారు. ఉదయం తన వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక బస్సులో పొలం బాట పట్టారు. జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండిన పొలాలను పరిశీలించారు. ఎండిన పొలాలను చూసేందుకు వెళ్లిన కేసీఆర్కు అడుగడుగున కార్యకర్తలు, ప్రజలు నీరాజనం పలికారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. కేసీఆర్ కాన్వాయ్కు వెల్కమ్ చెప్పారు. మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోకపోయినా నేనున్నానంటూ కేసీఆర్ రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు తమకు ఏ కష్టం రాకుండా ఆదుకున్న నాయకుడు మళ్లీ తమ వద్దకు వచ్చి కన్నీళ్లు తొడవడంపై ఆనంద బాష్పాలు కార్చారు. తమ బాధను అర్థం చేసుకున్న నాయకుడు కేసీఆర్ఏనని బలంగా నమ్మారు. అందుకే కేసీఆర్ పొలాల వద్ద కనిపించగానే తమ గోసను వెళ్లిబుచ్చుకున్నారు. కన్నీరు పెడుతూ తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు. బరువెక్కిన గుండెలకు కేసీఆర్ ధైర్యాన్నిచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం దారావత్ తాండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 4 బోర్లు వేసిన చుక్క నీరు రాక 4 ఎకరాల పంటను కోల్పోయిన అంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. సాగు కోసం దాదాపు 4-5 లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించింది. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చిల్లి గవ్వ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని గుండెలోని బాధను చెప్పుకుంది. తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కొడుకు పెళ్లి ఖర్చులకు 5 లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని భరోసానిచ్చారు. 24 గంటల కరెంటుతో పాటు రైతు రుణమాఫీ, రైతు బంధు వచ్చేదాకా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. గుట్ట ఎండిపోయింది, నువ్వు వచ్చిన కాబట్టి గుట్ట ఎండిపోయింది. నాకు ఎప్పుడైనా పోతే దగ్గర రాకపోతే మాకు అందరు దగ్గర చేసి గుట్ట గుట్ట నీరు ఇసిపెట్టిండు. ఇసిపెట్టి మేము బతికినాం. దగ్గర వచ్చి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా సార్ మేము ఉరికిపోతే మాకు నీరు ఇసిపెట్టిండు. సార్ మేము ఎట్లా బతకాలి సార్ అంటే, బిడ్డ ధైర్యంగా ఉంటూ అట్లా కేకు బిడ్డ ఇట్లా అయింది సార్ ఇట్లా అని చెప్పి, ఏంది ఇది బాధ అయింది అంటే, ఇవి పెళ్లి పెట్టుకున్నా సార్ ఎట్లా చేయాలి, నేను సత్తాడు అయిపోయినా సార్ ఎట్లా బతకాలి, నువ్వు ఉన్నప్పుడు నీరు తీసి పెట్టావు, చైన్ తీసి పెట్టుకొచ్చినావు, ఆ పరిస్థితి ఇట్లా వచ్చింది, ఏం చేస్తావు సార్ మాకు సంపుతావా చెప్తావు నేను అడిగితే 5 లక్షలు చెక్ ఇస్తా బిడ్డ. ఎవరి పేరు మీద నీకు ఇస్తాను చెక్ 5 లక్షలు అంటే లాస్ అయినా అయితే 5 లక్షలు పెళ్లి ఉన్నది సార్ అంటే, ఎవరి పంటే కొడుకు పెళ్ళు, పిల్లలు చెప్పి తొరూరు అన్న, తొరూరు మమిత, రాజేందర్, ఇక 5 లక్షలు పెళ్లికి చేసుకుంటా అని ఎక్కువ ఇస్తా అని దగ్గర రాకు చెప్పిపోయింది. బీఆర్ఎస్ పాలనలో సంబూరంగా ఉన్న సాగు కాంగ్రెస్ సర్కారు రావడంతో ఇబ్బందుల పాలైందని ధరావత్ తండాకు చెందిన ధన్సింగ్ కేసీఆర్తో చెప్పుకుంటూ బాధపడ్డారు. మీ హయాంలో బంగారమూలే బతికినం, మా జీవితాలు ఇట్లయితాయని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సక్కదనాల కాలాన్ని చేతులారా కాలదనుకున్నట్లు అయిందని కంటతడి పెట్టుకున్నాడు. ఎప్పటోలే కాల్వ నీళ్ళు వస్తాయని ఆశపడ్డాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తెచ్చే, ఏం చేయాలి, ఎట్లా బతకాలి అంటూ గుండెలోని బాధను వెళ్ళగక్కాడు. మీరున్నప్పుడు ఉన్నోడితో పాటు పేదోడికి కూడా పంట పండింది, ఇప్పుడేమో ఇట్లయిపాయా అంటూ కేసీఆర్ను పట్టుకొని విలపించాడు.
ఇటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. ఎండిన పంటలకు సంబంధించి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదంటూ రైతులు కేసీఆర్కు చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లోనే దుర్మార్గపు పాలన కళ్ల ముందు కనిపిస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు డబ్బులు నిలిపివేయడంతో పాటు ఉచిత 24 గంటల కరెంటు వస్తలేదంటూ రైతులు కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం మంచిగా ఉండేదని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దుర్మార్గ పాలన కనిపిస్తోందని రైతులు కేసీఆర్కు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో సాగునీరందక ఎండిపోయిన పంటలను మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. పంట నష్టపోయి గోసపడుతున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంతో పోరాడి 25,000 నష్టపరిహారం తెచ్చుకుందామని రైతులకు భరోసా ఇచ్చారు. కేసీఆర్ వచ్చి తమకు అండగా నిలవడంతో రైతులు భావోద్వేగానికి గురయ్యారు. 8 ఏళ్ల నుండి ఏనాటి ఇబ్బంది లేకుండా ఉన్న మాకు కాంగ్రెస్ వచ్చాక దరిద్రం దాపురించిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తే ఏమంటుందంటే అంతా ఎండిపోయింది, అప్పుడు ఎండిపోయింది అంటే ఇప్పుడు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఒక కారుకు నాకు 60-70 ఫీట్ల పంట పండేది. అటువంటిది ఈ సంవత్సరం పోయింది. ఈ సంవత్సరం పోయిందంటే ఇప్పుడు అంతా కాంగ్రెస్ వల్ల ప్రభుత్వం అయిపోయింది. ఇది ఇయ్యక కరెంట్ ఇయ్యక ఆగం అడుగు ఇలా పాలు రైతులు అయ్యింది. ఓట్లు వేసి నాశనం 4 పాలు అయినట్టుగా అయింది. నేను ఇంత సంగతి అంటే కేసీఆర్ అంటున్నాను కదా, సరే మీరు ధైర్యంగా ఉండేది, ఎకరానికి 25,000 చొప్పున కట్టించే ఏర్పాటు చేద్దాం, గవర్నమెంట్ పోరాడదాం అని మాట్లాడింది. 12 ఎకరాలు ఎండిపోయింది సార్, ఎండిపోయింది ఎట్లా బతకాలి ఏమని అంటారమ్మా, మీరు ధైర్యంగా ఉండుర్రి, మీరు ఏదైనా చేసుకుంటే ఏమైతుంది, భూమి మింగలేదు పంట మింగలేదు, మీరు కూడా పోతారు, మీరు ధైర్యంగా ఉంటే సరే ఎకరానికి 20,000 ఎంతో కట్టిస్తాం, పోరాడదామమ్మా, మీరు ఏదైనా చేసుకోకుండా మంచిగా ఉండాలని చెప్పి 8 సంవత్సరాల నుంచి మంచిగా ఉంది కాలం. ఈ సంవత్సరం ఏముంది, గడ్డి తిని బతికేదే ఉంది సార్, మాకు ఏం లేదు అని చెప్పి నేను చెప్తే అమ్మా మీరు ఏం బాధపడవద్దు, ఏదో ఇక మీరు ఇప్పటికైనా మంచిగా ధైర్యంగా ఉంటే మేము సహకారం మేము కూడా మాట్లాడదాం, అందరం పోరాడదాం, మంచిగా చేద్దాం అని సార్గా వచ్చారు. ఎండిపోయిన మా పంట పొలాలను చూసి మీరు అధైర్యపడకండి, మనం చేసుకున్న శ్రమ వృధా అయిపోయింది, పోరాటం చేద్దాం, అందరం కలిసి కట్టుగా పోరాటం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీకు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా మనం అందరం కలిసి పోరాడదాం. అధైర్యపడకండి, అందరూ ధైర్యంగా ఉందాం, కలిసికట్టుగా ఉండి పోరాడి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీకు చేయాల్సినటువంటి మేలు చేస్తామని సార్ గారు మాకు మనోధైర్యాన్ని నింపి మాకు అండగా ఉంటామని కూడా వచ్చిన సార్ మాకు అభయం ఇవ్వడం జరిగింది. వారి మాటలు మాకు మనస్తృప్తిని పరిచి సంతోషాన్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. 10 ఎకరాలు కౌలు తీసుకున్నా, 4 ఎకరాలు నన్ను మొత్తం ఎండిపోయింది. మీరు ఏమైనా బాధపడకరి, ఆందోళన చెందకండి, రైతులు అండదండగా నేను ఉంటా. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి 25,000 ఎంత పొలం పెట్టిర్రు, ఎంత నష్టపోయారు అని మమ్మల్ని సార్ ఎందుకు అంటే ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం, దాంతో ఏదంటే కాళేశ్వరం గురిని 2 పిల్లర్ అని చెప్పి కేసీఆర్ ఇప్పుడు నీళ్ళు ఇస్తే కేసీఆర్ పేరు వస్తుందని కట్ చేసి గత 2 సంవత్సరాల తర్వాత ఇద్దామని వాళ్ళ ప్లానింగ్ ఉంది అంతే. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ సర్కార్ అసమర్థతని ఆరోపించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికీ 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అసమర్థతతోనే ఈ పరిస్థితి దాపురించిందని కేసీఆర్ ఆరోపించారు. పంటలు ఎండని జిల్లానే లేదు, పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగర్ ఆయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉంది, ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది, భువనగిరిలో ఎండుతా ఉంది, తుంగతుర్తిలో ఒక 25,000 ఎకరాలు. ఈరోజు రైతులు చెప్పినారు, వాళ్ళు చెప్పిన లెక్క నాకు నేను కళ్ళతో చూసిన లెక్క. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 వేల ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి, ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్ లో ఈవెన్ టుడే
when I am speaking to the press, MDDL కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. MDDL కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 TMCల వాటర్ ఉంది. 14-15 TMCల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడముండ KRMB ఉండే. KRMB అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస్ కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే KRMB చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఎప్పుడు మమ్మల్ని కూడా KRMB నిరోధించేది, మేము దటాయించేది వాళ్ళను. మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన 2-3 సంవత్సరాలలో. మా క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి, మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి 4 తళ్ళు 3 తళ్ళు ఇచ్చినాం. 8 పంటలు నాగార్జున సాగర్ కింద 1 ఎకరం కూడా ఎండనీయకుండా పండించినాం. 18 పంటలు కొన్ని వర్షతలతోని దాదాపు 2 సంవత్సరాల పాటు ఎండనీయలే, 1 ఎకరం కూడా ఎండనీయలే. ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కాంగ్రెస్ పాలనే కారణమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సకాలంలో విద్యుత్ సరఫరా లేక రాష్ట్రంలో 1000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా. ఒక అద్భుతమైన వ్యవస్థ, దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, IT కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 1.5 సంవత్సరాల కాలంలోనే మిగులు విద్యుత్ను సాధించామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విద్యుత్ శాఖలోని లోపాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. ఆయన తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను ఇప్పటివరకు సర్కారు సరైన రీతిలో వినియోగించుకోలేకపోయిందని కేసీఆర్ విమర్శించారు. చేసినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే. ఒక 5-6 లైన్స్ వార్దా డిచ్పల్లి కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే చేసి రాత్రింబవలు వాళ్ళతోని కొట్లాట పెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం.
దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన దాని ఫలితం ఏంటంటే మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం. నంబర్ 1. నంబర్ 2, 7,600 మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు 18,000 మెగావాట్లకు తీసుకుని పోయినాం. ఇన్ అడిషన్ టు దట్ 1,600 రామగుండంలో, 4,000 యాదాద్రి థర్మల్ స్టేషన్లో, అంటే 5,600 మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించినాం. మొన్ననే ఎన్టీపీసీ 1,600 మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు. ఇది వాళ్ళ డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.